ఈ 2000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయిందని చెప్పి మీరు ఎలా అనగలుగుతూ ఉన్నారు? అంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఆయన మర్చిపోయారా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఇప్పుడు తల్లికి వందనం అమలు చేస్తున్నారు. నిజంగా ఇదొక పెద్ద సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అసలు ఈ అమలు చేయగలరా లేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చాలామంది సందేహించారు, ఆర్థికవేత్తలు కూడా. కానీ ఆయన చెప్పినట్టు సంక్షేమ పథకాలని అలాగే సమాంతరంగా అభివృద్ధిని పరుగుపెట్టిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలను ఆల్రెడీ పెన్షన్స్ 4000 అన్నారు, 4000 ఇచ్చారు. అంతకుముందు ఒకవేళ పెండింగ్లో ఉంటే 2 నెలది రాగానే దాన్ని క్లియర్ చేశారు. ఉచిత సిలిండర్ దాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చారు. తర్వాత ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అనౌన్స్ చేశారు, ఆల్రెడీ డేట్ కూడా. అన్నదాత సుఖీభవ కేంద్రం ఇచ్చేటువంటి పథకంతో పాటు అవి కల్పిస్తామని చెప్పి అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ 6లు చెప్పారో వాటిని అమలు చేస్తున్నారు. వాటిలో అత్యంత పెద్ద పథకం ఆర్థిక పరంగా చూస్తే తల్లికి వందనం. దాన్ని ఒక రోజు యాక్షన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. నీకు 15, నీకు 10, నీకు 10 అన్నారు, మరి మిమ్మల్ని మోసం చేశారని. మరి ఇది మోసం చేసినట్ట, ఇప్పుడు వేసినట్ట? జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అంశాలు దొరక్క 6000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్తున్నారు. లోకేష్ గారి అకౌంట్లోకి ఎందుకు వెళ్ళిపోయాయి? ఆ రోజు 2000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు లోకేష్ గారు అకౌంట్లోకి వెళ్ళిపోయినట్టు లెక్కేసుకోవాలి. కానీ అది కాదు కదా. ఆయన పెట్టినటువంటి నిబంధనే అది దాని పద్ధతి ప్రకారమే చేశారు కదా. సరే, ఈ తల్లికి వందనానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ని ఏర్పాటు చేశారు. ఆ గైడ్లైన్స్కి అనుగుణంగానే ఎలిజిబిలిటీ క్రైటీరియాని నిర్ణయించారు. ఏంటి, ఎవరిని ఎంపిక చేశారంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది పిల్లలకి ఇచ్చేశారు 15,000 రూపాయలు చొప్పున, 15,000. దీంట్లో 2,000 రూపాయలు కట్ చేశారు. దేనికంటే ఆల్రెడీ వివరణ చెప్పాను నేను. ఇంకా ఎలిజిబిలిటీ ఎవరంటే నెంబర్ 1 వైట్ రేషన్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు. నెంబర్ 2 300 యూనిట్లకి ఎక్కువ కాలకూడదు, 300 యూనిట్లకి ఎక్కువ కాలకూడదు విద్యుత్, కరెంటు. నెంబర్ 3 మీకు 10 ఎకరాల కన్నా పొలం ఎక్కువ ఉండకూడదు, 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి మీకు ఈ పథకం అమలు కావాలంటే. నెంబర్ 4 3 ఎకరాల మాగాని అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, మాగాని అయితే. మెట్ట అయితే కనుక 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ 2 కలిపి, ఇది ప్లస్ ఇది, ఈ 2 కలిపినా 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇవి బేసికల్గా కండిషన్. తర్వాత పట్టణ ప్రాంతాల్లో 1000 స్క్వేర్ యార్డ్స్ అంటే చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు మీకు పట్టణ ప్రాంతాల్లో. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1200 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో మీకు ఉండకూడదు. ఇది హౌసెస్ ఇవన్నీ కూడా. సో ఈ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ దాదాపు 5 కండిషన్స్ చెప్పాను నేను. సో ఇక 6వది కనుక చూస్తే అంగన్వాడీలో చదివేటువంటి వాళ్ళకి ఉండవు, ఎలిజిబిలిటీ కాదు. అలాగే 7 ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకి, పెన్షనర్లు తీసుకుంటున్నటువంటి పిల్లలకి ఎలిజిబిలిటీ లేదు. ఈ క్రైటీరియా 7. ఇక 8 వచ్చేసి ఐటీఐ, పాలిటెక్నిక్ ఈ కోర్సులు చదివేటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. 1వ తరగతి నుంచి ఇది 8 ఎలిజిబుల్ కాదు, వీళ్ళు అనర్హులు అనమాట. ఇది ఉంటే తర్వాత 9 మీ ఇంట్లో కారు ఏదైనా సరే 4 చక్రాల వాహనాలు ఏది ఉన్నా సరే, దాంట్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ట్రాక్టరు, ఆటో ఇవి ఉండొచ్చు.
ట్రాలీలు ఉండొచ్చు, కానీ కారు ఉండకూడదు, 4 చక్ర వాహనాలు సౌకర్యం. తర్వాత 10 మీరు ట్యాక్స్ పేయర్ అయ్యి ఉండకూడదు, ఇవి కండిషన్స్. ఈ 10 కండిషన్స్ పెట్టారు. ఈ 10 కండిషన్స్లో ఫిల్ఫైల్ అయ్యేటువంటి వాళ్ళే ఎలిజిబిలిటీ. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయల చొప్పున ఇచ్చేశారు. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన పెన్షన్ పథకాలు తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, స్కాలర్షిప్స్ తీసుకునే వాళ్ళు. ఈ స్కాలర్షిప్స్ ఎంతైతే ఉన్నాయో ఈ స్కాలర్షిప్స్ని పోగా మిగతా అమౌంట్ మాత్రమే వాళ్ళకి ఇస్తారు. అలాగే ప్రైవేట్ స్కూల్లో చేసేటువంటి పిల్లలకి, చదివేటువంటి పిల్లలకి విద్యా హక్కు చట్టం కింద వాళ్ళకి డైరెక్ట్గా ఆ ప్రైవేట్ స్కూల్స్కి ఈ ఫీజులు వెళ్ళిపోతాయి. ఆ ఫీజులు పోగా మిగతా అమౌంట్ మాత్రమే తల్లుల అకౌంట్లో పడతాయి. ఇవి కండిషన్స్. ఈ కండిషన్స్ను ఫ్రేమ్ చేసింది ఎవరు? నిష్ణాతులైనటువంటి విద్యావేత్తలకి, అలాగే విద్యారంగం మీద బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళని, అలాగే కొంతమంది ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని, వీళ్ళందరినీ కమిటీగా ఏర్పాటు చేసి ఫ్రేమ్ చేసినటువంటి గైడ్లైన్స్ ఇవన్నీ. ఈ గైడ్లైన్స్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 10 వాళ్ళకి ఈ 10కి సంబంధించిన గైడ్లైన్స్ వీటిలో ఫిల్ఫిల్ అయినటువంటి వాళ్ళకి ఎలిజిబుల్. సో కాబట్టి ఇప్పుడు అకౌంట్లో కొంతమందికి పడలేదు అంటున్నారు. ఒకవేళ ఎవరికైనా పడకపోతే మీరు పోయి మీ దగ్గరలో ఉన్నట్టు సచివాలయం, వార్డు సచివాలయమో గ్రామ సచివాలయంలోనే మీరు మళ్ళీ తెలియజేయచ్చు, మళ్ళీ ఎంటర్ చేయొచ్చు. సో కాబట్టి మీరు ఇంకోటి, గ్రామ వార్డు సచివాలయాల్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన వివరాలను కూడా ప్రకటించారు. ఇంత పారదర్శకంగా చేశారు. సో దీంతో ఎక్కడా వీటిలో లోపాలని వెతకలేక 2,000 రూపాయలు ఏదైతే స్కూల్కి విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ఉపయోగించడానికి తీసుకుంటున్నారో 2,000 రూపాయలు, వాటిని లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. దీనికే 24 గంటలు టైం ఇచ్చారు లోకేష్ గారు. మరి ఆ 24 గంటల లోపల దానికి ఇంకా వివరణ ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి లోకేష్ గారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి ప్రత్యర్థుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. మరి ఈ 2,000 రూపాయల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసినటువంటి సందర్భంలో ఏం చెప్పారు అనేది నేను మీకు వినిపిస్తాను ఆయన మాటల్లోనే. ఆయన ఏం చెప్పారు అనేది ఆడియో కూడా మీరు చూడొచ్చు. ఈరోజు అమ్మఒడి కింద డబ్బు కింద నీకు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తాము. ఈ 15,000 రూపాయలు 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు, మరో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ లో ఆ గవర్నమెంట్ పనులలో ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు ఆయన చెప్పింది కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తాం. అది ఆయన ఈరోజు అమ్మఒడి కింద డబ్బు కింద నీకు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తాము. ఈ 15,000 రూపాయలు 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు, మరో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ లో ఆ గవర్నమెంట్ పనులలో ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు, ఆ 2,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తాం. సో ఇది